జై శ్రీరామ్. అందరికీ నమస్కారము. నేను ప్రదీప్ వానపల్లి. మోకాళ్ళ నొప్పులను తగ్గించడంలో సహాయపడే జానుశూల హరిణి. చూడండి, మోకాళ్ళ నొప్పులు తగ్గించడానికి దివ్యంగా పనిచేసేటువంటి ఇదేమిటో తెలుసా? తుమ్మ జిగురు అంటారు దీన్ని. మరి దీనిని ఏం చేయాలి అంటే, తుమ్మ జిగురు ఎప్పుడైనా సరే నాణ్యమైనది ఈ విధంగా తెల్లగా వజ్రంగా మెరుస్తూ ఉంటుంది. నల్లటి దానికన్నా ఈ తెల్లటిది తుమ్మ జిగురు ఎప్పుడైనా నాణ్యమైనది. దానిని స్టవ్ పెట్టి బాండీలో ముందుగా ఏం చేయాలంటే శుద్ధి చేసుకోవాలి. శుద్ధి అంటే ఏంటి అంటే, చూడండి ఇక్కడ నేను చేస్తూ ఉన్నాను కదా. శుద్ధి ప్రక్రియ అంటే దాన్ని బాగా నిప్పుల పైన ఇలాగా మంట పైన చేస్తే మీకు చూపిస్తాను చూడండి. ఆల్రెడీ చేసినవి అయితే ఇదిగో ఇక్కడ పక్కన పెట్టాను. మీకు చేసిన దానికి చేయని దానికి తేడా ఏంటంటే, ఇదిగో చూడండి, ఇవి శుద్ధి చెయ్యలేనివి ఇవి. అలాగే ఇవి ఇక్కడ పెడుతున్నాను. మీకు శుద్ధి చేసినవి చూడండి, ఇలా నిప్పులలో కాల్చినవి. ఇదే ఈ పరిమాణంలో ఉండేటువంటి తుమ్మబంక ఈ పరిమాణానికి రావాలి. దీనిని ఇలా అంటే పొడి అయిపోవాలి. చూసారా, ఇలా సిద్ధం చేసుకోవాలి. ఈ విధంగా చేసి ఏం చేయాలి, చింతగింజల చూర్ణము దీనికి సమానంగా కలపాలి. దాంతో పాటు ఇంకా ఏవేవి కలపాలి అన్నీ కూడా ఒక వీడియో ఆల్రెడీ చేసి పెట్టడం జరిగింది. ఇవి ఎవరికి తయారు చేస్తున్నాము అంటే, ఎవరైతే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారో వారు ఈ చూర్ణాన్ని పాలల్లో కలుపుకొని తాగుతూ ఉండాలి. ఎన్ని రోజులు తాగాలి ఏమిటి, ఆల్రెడీ వాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. తయారు చేసి దీనితో పాటు మేము ఇచ్చే పెయిన్ రిలీఫ్ ఆయిల్ కూడా వాడాలి. ఇస్తూ ఉన్నాను కాబట్టి మీకు వీడియో కూడా పెడుతూ ఉన్నాను. ఇలాంటి ఎన్నో వీడియోలను నేను ఆల్రెడీ డాక్టర్ ప్రదీప్ వానపల్లి పేజీలలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో పెట్టడం జరిగింది. దయచేసి చూసి మేము అందించే ఔషధాలు కావాల్సిన వారు మాత్రము ఇక్కడ ఇచ్చిన మా ఫోన్ నెంబర్లకి సంప్రదించగలరు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. ధన్యవాదాలు.